సందర్భంగానే కొన్ని వివాదాలు, సనాతన ధర్మం అని, లేకపోతే ఇటు శివాజీ ఉదంతంలో ఒక సనాతన ధర్మాన్ని పక్కాగా నేను కట్టర్ హిందూ అని చెప్పుకునేటువంటి ఒక ఆమె ఆమె కూడా మాట్లాడుతా ఉంది. ఆమె మరి ఏ సనాతన ధర్మం ప్రకారం 2 పెళ్లిళ్ళు చేసుకొని 2 భర్తలకి విడాకులు ఇచ్చిందో తెలియదు. మరి ఏ సనాతన ధర్మం ప్రకారం బిగ్ బాస్ లో పాల్గొని ఆ విధమైనటువంటి విశృంఖలతని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఆమె మరి లోకానికి ఏ సందేశం ఇచ్చారు? ఆమె మళ్ళీ సనాతన ధర్మం గురించి, కట్టర్ హిందూ గురించి మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఎవరైనా కానీ మోరల్ పోలీసింగ్ బాధ్యత తీసుకునేటువంటి వాళ్ళు తమ సంగతి ఏమిటి అనేటువంటిది కూడా చూసుకోవాలి. ఆ విధమైనటువంటి కించపరిచే భాష, లేకపోతే హర్ట్ అయ్యే విధంగా ఎవరు మాట్లాడినా తప్పే. మీరు చెప్పారు ఈ అన్వేష్ గురించి. అన్వేష్ భాష లేకపోతే అతని హావభావాలు అవన్నీ కూడా పూర్తిగా అభ్యంతరకరం. సభ్య సమాజం ఎవరు కూడా అతని ధోరణిని లేదా అతని మాటలను ఎవరు సహించకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. క్రిటిసిజం వేరు. సీత గురించి కావచ్చు, పార్వతీదేవి గురించి కావచ్చు, లేదా ద్రౌపది గురించి కావచ్చు, ఎవరైనా ఇతిహాసాల్లో ఉన్నటువంటి వాటి మీద గతంలో అనేక మంది విమర్శనాత్మకంగా చేశారు. కానీ ఆ విధమైనటువంటి భాష అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదు. విమర్శలు చేయడాన్ని నేను సమర్థిస్తాను, కానీ అటువంటి భాషను మాత్రం నేను అభ్యంతర పెడతాననేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైట్. తురగా శ్రీరామ్ గారు చూశారు కదా, అంటే ఈ 2-3 ఇన్సిడెంట్స్ శివాజీ దగ్గర మొదలెట్టి, శివాజీ తర్వాత ఏమో అనసూయ మాట్లాడండి, మై బాడీ అండ్ ఇట్స్ నా ఇష్టం, మీరెవరు మాట్లాడటానికి. ఆవిడ మాట్లాడిన తర్వాత అన్వేష్ వచ్చాడు. అన్వేష్ హ్యాస్ గాన్ టు అన్ ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. అంటే అవన్నీ మనం ప్లే చేయలేం, చాలా అభ్యంతరంగా. సరే, అక్కడితో ఆగకుండా పురాణంలో ఉన్న స్త్రీల పాత్రల గురించి కించపరిచే విధంగా చాలా, అంటే మరీ డెరగేటరీ, అది టూ డెరగేటరీ ఈవెన్ టు అట్టర్. సో అలాంటివి మాట్లాడు. అదే అయిపోయిన తర్వాత నిన్న మాధవీలత గారు వచ్చారు. సడన్గా ఆవిడ ఎంట్రీ ఇచ్చి సాయిబాబా దేవుడు కాదు, ఇప్పుడు ఆయన దేవుడా కాదనే దాని మీద దేశవ్యాప్తంగా ఎక్కడ చర్చ జరగట్లేదు. నమ్మకం ఉన్నవాళ్ళు వెళ్తారు, లేని వాళ్ళు బయట నుంచి దండం పెట్టి వెళ్తారు, లేదా దండం పెట్టుకోకుండా వెళ్ళిపోతారు. అదొకటి. సో ఆవిడ మాట్లాడారు, ఒకసారి చూద్దామండి, మాధవీలత మాట్లాడింది చూద్దాం. సాయిబాబాని ఎక్కువగా పూజించేది బ్రాహ్మణులు, వైశ్యాస్. యాక్చువల్లీ సాయిబాబా సినిమా చేసే వరకు మన సౌత్ పీపుల్కి సాయిబాబా మీద పెద్ద నాలెడ్జ్ కూడా లేదు. ఆ మరాఠోళ్ళు ఏదో పూజించుకునేటోళ్ళు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా మీరు షిరిడి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళ బుక్స్లో రిజిస్టర్డ్గా చాలా నీట్గా రాసి ఉంటారు, ఈజ్ ఆఫ్ఘన్ ముస్లిం అని చెప్పేసి. అల్లా మాలిక్ అంటూ ఉంటారు. మన వాళ్ళు వెళ్ళిపోయి భజనలు చేసుకుంటూ ఉంటారు సిగ్గు శరం లేకుండా. ముస్లింలు చాలా ఆనెస్ట్గా ఒప్పుకుంటారు, మేమైతే పూజించము, మీరెందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి ఉండాలి, మాకు బుద్ధి జ్ఞానం ఉంది కాబట్టి మేము ఫాలో అవ్వమని చెప్పారు. అదేంటో వింత విచిత్రంగా సాయిబాబా అందరికి కనిపిస్తాడు, సాయిబాబా కళ్ళకి వస్తాడు. కృష్ణుడు రాడు, రాముడు రాడు, వెంకటేశ్వర స్వామి రాడు, శివుడు రాడు, అమ్మవారు రారు, ఎవ్వరు రారు, కనిపించరు. దేవుళ్ళు కాబట్టి కనిపించరు. మనుషులు, దయ్యాలు, భూతాలు క్రియేటెడ్ క్యారెక్టర్లు కాబట్టి వర్చువల్గా అట్లా కనిపిస్తూ ఉంటారు. చాలా మందికి మండుద్ది. నా ఫ్రెండ్స్ కూడా సాయిబాబా భక్తులు, మాకు మిరాకిల్స్ జరిగాయి అంటారు. మిరాకిల్స్ సాయిబాబా వల్ల జరగలే, తలరాతలు ఆ టైంలో బాగున్నాయి కాబట్టి జరిగాయి. దట్స్ ఆల్. రైట్. శ్రీరామ్ గారు, సో ఆవిడ ఒక ఫిలాసఫీ అడ్వకేట్ చేశారు, మన తలరాతల వల్లే మనకి మిరాకిల్స్ జరుగుతాయి. అంతవరకు తీసుకుంటే ఓకే, కానీ మధ్యలో సాయిబాబాని దూషించడం, నమ్మకం లేకపోవటం అనే దాని గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. మనం వీఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ స్టేట్. సరే, దీన్ని వదిలిపెట్టి అసలు ముందరకు వెళ్దాం. శివాజీ దగ్గర మొదలెట్టి అంశాలు ఏమీ లేనట్టు